మరో ఎంపీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ మరింత సమాచారం అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. లావణ్య, ఇప్పటి వరకు 17 లోక్సభ స్థానాలకు గాను 16 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక మిగిలి ఉన్నటువంటి హైదరాబాద్ లోక్సభ స్థానానికి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయితే గడ్డం శ్రీనివాస్ యాదవ్ కి దాదాపుగా ఇది మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయడం అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆయనకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా అందించలేదు. అయితే హైదరాబాద్ స్థానంలో అక్కడ ఎంఐఎంలు ధీటుగా ఎదుర్కొని పోటీలో నిలబడగలిగే వ్యక్తి కోసం ఇప్పటి వరకు ఎదురు చూసినటువంటి కేసీఆర్ కొంతవరకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ తో బీసీ సామాజిక వర్గం ఓట్లు అక్కడ కొంతవరకు ఉపయోగపడుతుంది. అంటే ఒక్క మైనార్టీ ఓటింగే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యంగా హిందువులు బీసీ సంబంధించిన ఓట్లు కొంతవరకు పార్టీకి లాభం చేకూరుతాయి అనేది. అంటే గెలుపు మీద పెద్దగా ఆశలు ఎక్కువైనప్పటికీ కూడా అక్కడ పోటీ కనుక కొంతవరకు ఇవ్వగలిగితే ఇచ్చే వ్యక్తి ఎవరుంటారు అనేది కొంతవరకు బాగా కసరత్తు చేసిన తర్వాత గడ్డం శ్రీనివాస్ యాదవ్ ని ఖరారు చేసినట్టుగా అర్థమవుతుంది. అయితే గడ్డం శ్రీనివాస్ యాదవ్ మొదటి నుంచి కూడా ఆయన కొంతవరకు విముఖత ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ స్థానానికి పోటీ చేయడానికి పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ ఉండరు. ఎందుకంటే అక్కడ బలమైన ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ఉండగా అక్కడ పోటీ చేసేందుకు కూడా వివిధ పార్టీల వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. ఈ పరిస్థితుల్లో సేమ్ అదేవిధంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ కూడా కొంతవరకు విముఖత చూపించడానికి తెలిసినప్పటికీ కూడా కేసీఆర్ ఆదేశాల ప్రకారం ఆయన ఖచ్చితంగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.